Welcome back to Tata IPL third match CSK vs RR. గువాహటి స్టేడియం సిద్ధమైంది. ధోని ఆడతాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రివ్యూ. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పల్స్. ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ చూసుకున్నట్టయితే March 30 7:30కి వెళ్ళి లైవ్ యాక్సెస్ స్టార్ట్ అయ్యింది. 6:30కి వెళ్ళి ఆ ప్రివ్యూ మాట్లాడతారు. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే థర్డ్ మ్యాచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. మరి ఆర్ఆర్ చూద్దాం. ఈ మ్యాచ్ టైమింగ్ చూసుకున్నట్టయితే March 30 7:30 PM. చూద్దాం. ఇప్పుడు పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11s, ప్రెడిక్ట్ బై మ్యాచ్ విన్నర్. ఈ మ్యాచ్ జరగబోయే గువాహటి స్టేడియం ఒక పిచ్ చూద్దాం. ఈ కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడతాడు. మిడిల్ లెవెల్స్లో స్పిన్నర్స్కి బాగా చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 times గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 4 times గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్ యొక్క యావరేజ్ స్కోర్ 163. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే కళ్ళు మూసుకొని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాడు. ఇక్కడ టాస్ అట్లా క్రూషియల్గా ప్లేయింగ్ 11 విషయాలకు వస్తే ఆర్ఆర్కి గట్టి దెబ్బే పడింది. ఎందుకంటే వాళ్ళు సంజు శాంసన్ ఇచ్చి శామ్ కరణ్ మరియు జడేజాని తీసుకున్నారు. ఏడుకోడి తెచ్చుకున్న శామ్ కరణ్ రూల్ అవుట్ అయ్యాడు. అన్ని మ్యాచ్లు మిస్ అవుతాడు IPL 2026కి. దాని రీప్లేస్మెంట్గా ఆర్ఆర్ ఒక శ్రీలంక క్యాప్టెన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ని తెచ్చుకుంది. అదెవరో చూద్దాం. ఎవరో దాసన్ సెనక. లాస్ట్ 3 IPL సీజన్స్ చూసుకుంటే రూల్ అవుట్ అయిన ప్లేయర్కే రీప్లేస్మెంట్. లాస్ట్ ఇయర్ జీటీకి ఆడాడు. ఇయర్ జీటీ రిలీజ్ చేసింది ఆర్ఆర్కి ఆడుతాడు. మరి ప్లేయింగ్ 11 ఛాన్స్ దొరకదో వేచి చూడాలి. దాన్ని బట్టి రేపు తెలుస్తుంది ఆడతాడు ఆడడు. ఇక ఆర్ఆర్ ప్లే విషయానికి వస్తే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓపెనింగ్. కానీ శామ్ కరణ్ రూల్ అవుట్ అయింది కదా, అతని ప్లేస్లో దాసన్ సెనక ఆడతాడు, లేదంటే ఎవరినైనా ఆడిపిస్తాడు. చూద్దాం. దాని బట్టి నేను ఇప్పుడు ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూపిస్తాను. ముందుగా ఓపెనింగ్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్. అక్కడ శామ్ కరణ్ ప్లేస్లో మనం దాసన్ సెనక ఆడుకుందాం. నాకు ఆ పిక్చర్ దొరకాలి. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జూరెల్, కెప్టెన్ రియాన్ పరాగ్ అయితే కెప్టెన్. ఇట్మేయర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్, మంచి సిక్స్ హిట్టర్ ఎబిలిటీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఇక బౌలర్స్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్ జాఫ్రా ఆర్చర్, స్పిన్నర్కి రవి బిష్ణోయ్కి 7 crores ఇచ్చుకున్నారు. నంద్రే బర్గర్, తుషార్ దేశపాండే. ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సందీప్ శర్మ, సెకండ్ బ్యాటింగ్ చేస్తే వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు సిఎస్కే ప్లేయింగ్ 11కి వెళ్ళిపోతాం. ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్కి పెద్ద బ్యాడ్ న్యూస్. మహేంద్ర సింగ్ ధోని ఫస్ట్ 6 or 5 మ్యాచెస్కి అవైలబిలిటీ లేదు. ఎందుకంటే ప్రాక్టీసెస్ అంటే ఇంజురీ అయింది. రూల్ అవుట్ అయిపోయాడు ఫస్ట్ 6 మ్యాచెస్కి. మరి April 5th ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కూడా అవైలబిలిటీ ఉండదు. అప్పుడు మనం విరాట్ కోహ్లీ ధోనిని కలిసి చూడలేం. ఇదైతే ధోని ఫ్యాన్స్కి అయితే పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు సిఎస్కే ప్లేయింగ్ 11 ప్రాబబుల్. ఇక సిఎస్కే అయితే ధోని లేకుంటే ఒక మాస్టర్ మైండ్ స్కెచ్ ప్లాన్ వేసింది. వీలైతే ఆ వీడియో కూడా ఒకటి చేద్దాం. ధోని లేకుండా ఏం కాదని ఒక స్కెచ్ ప్లాన్ వేసింది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ వీలైతే ఆ వీడియో కూడా ఒకటి చేసి పెడతా. ఇప్పుడు సిఎస్కే ప్లేయింగ్ 11 చూద్దామా. చూపించేది అయితే ధోని ఉన్న ప్లేయింగ్ 11: ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, డివాల్డ్ బ్రేవిస్, శివం దూబే, ధోని.
గైక్వాడ్ రీసెంట్గా క్యాప్టెన్ మీట్లో నేను ఇంకా సంజు శాంసన్ వస్తాను అని అయితే చెప్పిండు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అది కూడా గట్టి ఉంది. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, జెమీ ఓవర్టన్, రాహుల్ చహర్ అయితే సిఎస్కేకి రావాలనుకున్నాడు, సిఎస్కే వచ్చేసిండు. ఇక ఈ ప్లేయింగ్ లెవెల్ అయితే ధోని లేనిది. ఓపెనర్స్ గైక్వాడ్, సంజు శాంసన్, ఇస్మత్ రే, డివాల్డ్ బ్రేవిస్, కార్తిక్ శర్మ, శివం దుబే, ప్రశాంత్ వీర్ తర్వాత రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్. ఈ టీం చూసుకుంటే బ్యాలెన్స్ కూడా ధోని ఉన్నా లేకుండా ఎఫెక్ట్ పడాలి, కానీ ఫ్యాన్స్ కోసం ఆడుతాడు చూడొచ్చు. ఇక సిఎస్కేకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే జడేజా ఉన్నాడు కాబట్టి జడేజాకి వెళ్ళి ఒక బౌలింగ్ ఫైర్ చూడొచ్చు. ఒకవేళ ధోని ఆడేది ఉంటే జడేజా ఎట్లా ఉంటుందో చూద్దాం. మరి ఈ మ్యాచ్ అయితే రేపు March 30 అంటే 7:30కి వెళ్ళి లైవ్ యాక్షన్. మనం అన్నట్టుగానే ధోని ఒక వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ మ్యాచ్ అయితే 6 గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీరెవరికి సపోర్ట్ కామెంట్ చెయ్యండి తప్పకుండా. ఈ మ్యాచ్ మీరు తప్పకుండా చూడాలి. ఈ మ్యాచ్ అయితే పక్కా ఆర్ఆర్కి సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే ఫర్ వాచింగ్.